హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికి ఉండదనే అభిప్రాయాలు ఉన్నాయి. ముందు తరంలో మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ రీచ్ సంపాదించి తర్వాతి తరం హీరోలకు దాన్ని వారసత్వంగా అందించారు. ఇక అభిమానులు కూడా తర్వాతి తరం హీరోల మీద అమితమైన ప్రేమను చూపిస్తూ వారి సినిమాలను ఆదరిస్తూ వస్తున్నారు. రామ్ చరణ్ మెగా సపోర్ట్తో గొప్ప స్థాయికి ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిస్తే, బన్నీ మెగా బలానికి తోడు సొంతంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్లకు సైతం కెరీర్ ఆరంభంలో మంచి సపోర్టే లభించింది. అయితే ఈ ముగ్గురు పడిలేస్తూ ముందుకు సాగుతున్నారు. వీరిలో వరుణ్ ది మొదటి నుంచి భిన్నమైన ప్రయాణం. అతను చాలా మంది వారసుల్లా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించలేదు. పెద్ద మాస్ హీరో కావడానికి తగ్గ కటౌట్ ఉన్న, క్లాస్ టచ్ ఉన్న భిన్నమైన సినిమాలే చేస్తూ ముందుకు సాగాడు. ఫిదా, తొలి ప్రేమ, F2, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో వరుణ్ కెరీర్ మంచి స్థితిలోనే కనిపించింది. కానీ తర్వాత వరుస ఫ్లాప్లు అతన్ని వెనక్కి లాగేశాయి. గని, గాంధీవదారి, అర్జున, ఆపరేషన్ వాలంటైన్ చిత్రాలు డిజాస్టర్లు కావడం వరుణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావమే చూపాయి. అయితే మట్కాతో అతను పుంజుకుంటాడని అంతా అనుకున్నారు. వరుణ్ కూడా ఇదే ధీమాతో ఉన్నాడు. ఈసారి సరైన సినిమాతో వస్తున్నానని అభిమానులు నిరాశపడరని చెప్పాడు. తీరా చూస్తే మట్కా సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. గురువారం రిలీజ్ అయిన సినిమాకు పూర్తిగా నెగటివ్ టాక్ వచ్చింది. ప్రీ రిలీజ్ బజ్ లేకపోవడం వల్ల మట్కాకు బుకింగ్ సరిగా జరగలేదు. తొలి రోజు వాకింగ్స్ అయినా బాగుంటాయేమో అనుకుంటే అది లేదు. హిందీలో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు డే 1 మొత్తం కలిపి ₹1 మాత్రమే షేర్ వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే, ఒకప్పుడు వరుణ్ కు అండగా ఉన్న మెగా ఫ్యాన్స్ సైతం అతన్ని పక్కన పెట్టేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వరుస ఫ్లాప్లతో వాళ్ళు కూడా వరుణ్ మీద నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తుంది. వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటే ఓపెనింగ్స్ మరీ ఇంత దారుణంగా ఉండేవి కావు. మరి మళ్ళీ మెగా ఫ్యాన్స్ నమ్మకం సంపాదించడానికి వరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.